హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజైతే లాంగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. నా డైలీ రొటీన్ ఎలాగుంటుందో చూసేద్దామా డే అంతా. అయితే ఇప్పుడు 5:30కి అలా లెగిసి బ్రష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చుట్టూ చూడండి ఎంత చీకటిగా ఉందో. అయితే నేను షార్ట్లో చెప్పాను కదా, మాకు పెళ్ళి ఇష్టం లేకుండానే జరిగిందని. అయితే ముందు స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఇలాగ ఎంటర్ అయ్యింది, అలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అన్నమాట. అప్పుడే ఎందుకంటే మేము ముగ్గురు ఆడపిల్లలమే, ఒక్కొక్కరికి చేసేయాలని ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, మా దగ్గర వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళను చేసేయాలంటే అప్పటి నుంచి పెళ్లి సంబంధాలు చూశారనమాట. చూస్తే ఈలోపు సంబంధం వస్తున్నాయి, చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మా నచ్చకపోవడమో మాకు వాళ్ళు నచ్చకపోవడమో ఏదో ఒకటి అవుతుంది. ఈలోపు మా మా వారి సంబంధం వచ్చిందనమాట. అతను ఏమొచ్చి నన్ను చూశాను, నేనేమో అతను చూశాను. అతనేమో పెద్దలు ఏటి అమ్మాయి నచ్చిందా అంటే నచ్చింది అనేసాడు. నన్ను అబ్బాయి నచ్చాడా అని అడిగితే నచ్చాడు అని చెప్పాను అనమాట. అతని మనసులో ఇష్టం లేకపోయినా నచ్చింది అని చెప్పేశాడు. అయితే ఈలోపు మేము పప్పన్నాలకి వెళ్తాం కదా, సిద్ధం చేస్తున్నారనమాట మా ఇంటి దగ్గర. అయితే ఈలోపు మళ్ళీ మాట్లాడుకుంటే వెళ్ళిపోయారనమాట. అమ్మాయి నచ్చలేదు అనేసి. అంతే, మేము వండుకున్న వంటలన్నీ అలాగే ఉండిపోయి అవి ఏటి చేయాలో అర్థం అవ్వలేదు. ఓ పక్క వెళ్ళిపోయారు వీళ్ళు, ఓ పక్క ఆ బాధ, ఓ పక్క ఈ వంటలు ఇదైపోయి అని బాధ అనమాట. అవన్నీ ఎలా తట్టుకున్నామనేది మాకే తెలీదు. ఇప్పుడు చెప్తుంటే నాకు అవన్నీ గుర్తు వస్తున్నాయి అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ వంటలు ఏం చేస్తాం, మేమే తిన్నామన్నమాట వెళ్ళిపోయిన తర్వాత. అయితే వెళ్ళిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ చేసుకుంటాము ఇదనేసి. అలా అయిందనమాట మా సంబంధం. మొత్తానికి పెళ్ళి వరకు అయితే వచ్చింది. తర్వాత ఫోన్లు కూడా చేసేవారు కాదనమాట నాకు అతను. ఫోన్లు ఎందుకు అడిగేవారు మా అమ్మాలును, అబ్బాయి ఫోన్ చేస్తుంటా మాట్లాడుతున్నావా. మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ అని ఉండేది అనమాట. అప్పుడు ల్యాండ్ ఫోన్లే కదా ఉండేవి, ఆ ఫోన్ ఉండేది. అయితే మా అమ్మాలు మా నాన్నమ్మలు అడిగేవారు, అబ్బాయి ఫోన్ చేస్తుంటా ఏటి మాట్లాడుతుంటా ఏటంటే ఎప్పుడూ చేయలేదు, నాకు చేయలేదనే చెప్పాను. ఎందుకంటే చేయలేదనే కదా చెప్పాలి. అప్పుడు మా అమ్మాలేమో వాళ్ళకి ఇలాగ అబ్బాయి ఫోన్ కూడా చేయట్లేదంట, ఆ అమ్మాయి ఎంత ఇష్టం లేదా ఏటి ఇప్పుడే చెప్పియండి అని అడిగారు. అడిగితే వాళ్ళు మావయ్యలు ఎవరో ఉంటారనమాట, వాళ్ళు అడిగితే ఏం లేదు మామూలుగా ఫోన్ చేయట్లేదు చెప్తాననేసి అంటే అప్పటి నుంచి ఫోన్ చేసేవారు అనమాట. ఫోన్ చేసినా అంత తిన్నావా ఉన్నావా అంతవరకే. మా పెళ్ళి కూడా ఎన్నో రోజులు గ్యాప్ లేదులేండి, 20 డేస్లో అయిపోయింది. మొత్తం పెళ్ళి వరకు పెళ్ళిపేటల వరకు వచ్చేసాం ఈ 20 డేస్లోనే. అది కూడా ఎందుకంత అర్జెంటుగా చేసుకోవాలంటే అక్కడ ఆ గడియలు దాటిపోతే అవ్వదన్నమాట. ఏదో నక్షత్రం అదే మంచి గడియలు లేవు అనేసి అన్నారు. దానివల్ల 20 డేస్లోనే అయిపోవాలి. అబ్బాయి పెళ్ళి అంటే పర్లేదు, అమ్మాయి కంటే కట్నాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఉంటాయి, సామాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అయినా సరే మరి ఎలా అరేంజ్ అయిపోయో కూడా తెలీదు. 20 డేస్లోనే మేము అన్నీ అరేంజ్ చేసేసుకున్నాం. బట్టలు అన్నీ, సామాన్లు కొనడం అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. అంటే బాగా గట్టిగా మా ఇద్దరికి రాసి పెట్టి ఉందన్నమాట. లేకపోతే 20 డేస్లో మేము అరేంజ్ చేసుకోలేము. కానీ అన్నీ అరేంజ్ అయిపోయి పెళ్ళి కూడా అయిపోయింది. పిల్లలు కూడా పెళ్ళి అయిన తర్వాత కొన్ని స్ట్రగుల్స్ పడ్డాను, అది ఫర్దర్ వీడియోస్లో చెప్తానమాట. అనమాట కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు, అలా జరిగింది. నెక్స్ట్ వ్లాగ్లో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తానన్నమాట. మా వీడియో కానీ నా స్టోరీ కానీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.